శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేక జాతక ఫలితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ జనవరి ఏదైతే 25, 26, 27, 28 ఈ 4 తేదీల్లో ప్రత్యేకంగా ఈమె మీ ఇంటికి వస్తుంది. లేదంటే మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఎవరు? దుష్టశక్తినా? లేదంటే ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నమా? లేదంటే అమ్మవారి అనుగ్రహమా? ఇలా అన్ని విషయాలు కూడా మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలోనైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టేంటంటే మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదెక్కడా కూడా మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశ్యం అయితే కాదండి. మీకు ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ సమయంలో మీరు కొంచెం యాక్టివ్‌గా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రయత్నం, ఆ ప్రభావం బలంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఎక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మిథున రాశి కిందకైతే రావడం జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. మిథున రాశి వారు ఏంటంటే ఒకే మనసుతో 2 ప్రపంచాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వం వీరికేంటంటే కొత్తదనం కావాలి. మాట్లాడితే తేలికగా అవుతారు. అలాగే ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. వీరికేంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్లో మాటల్లో ప్రత్యేకమైనటువంటి చురుకుదనం, అలాగే తెలివైనటువంటి స్పందనలు, ఒకే విషయంపై ఎక్కువ సేపు ఆగలేకపోవడం, అలాగే వీరి ఆలోచనలో మార్పులు ఉండటం. వీరు ఏంటంటే తేలికగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం అర్థం చేసుకునే మనసు కోసం వెతుకుతూ ఉంటారు. అయినా కూడా వీరు ఎప్పుడూ కూడా ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఉన్నా కూడా వీరు ఒకరికి ఏదైనా సహాయం చేయాలనిపించినా, లేదంటే కొన్ని కొన్ని విషయాల్లో వీరు ముందుకు నిలబడి ప్రయత్నం చేసినా ఏదైనా కావచ్చు. కానీ వీరు చేసే ప్రయత్నంలో అవకాశం నలుగురికి ఇవ్వాలనే ప్రయత్నం కానీ అందరికి ఉండదు. కొంతమందికి వారి మనస్తత్వం రకరకాలుగా ఉన్న కొందరికి మాత్రం మిథున రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి హార్ద హృదయం ఉంటుంది. నలుగురికి సహాయపడాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే గత కొంతకాలంగా మీరు ఎంతోమందికి ఎన్నో రకాల హెల్ప్ చేశారు. ఎన్నో రకాలుగా వారికి కొన్ని ప్రయత్నాలు ఆదుకున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క దైవశక్తి ఈరోజు మీకు ఊహించిన విధంగా అవకాశాలు ఇవ్వటానికో, మరి దేనికో గాని మీకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇక ముఖ్యంగా ఇంకా కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే గనక ఇక చూస్తే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ తిరుగుతుంది అంటే మరి శరీరంతో కనిపించడం కాదండి. నడకతో వినిపించడం కూడా కాదు. ఈ యొక్క దైవశక్తి ప్రభావం, అమ్మవారి కృప, ఉనికి, మీ ఇంటిపై ఆశీర్వాదపు ఛాయలు ఇవన్నీ కూడా కనపడడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అయితే అమ్మవారు ఎందుకు ఇంటి దగ్గర ఉంటుంది అంటే, మన సాంప్రదాయం ప్రకారం అమ్మవారు దేవాలయంలో మాత్రమే ఉండరు. మరి యాత్ర అలాగే నార్యస్తు పూజ్యంతే యంత్ర నార్యస్తు పూజ్యంత్రైతే భ్రమయంతే తత్ర దేవత అంటారు పెద్దలు. అంటే శుభ్రత ఉన్న చోట, ప్రార్థన ఉన్న చోట, మనసు నిజంగా కోరుకునే చోట దైవం స్వయంగా నిలుస్తుందని దాని యొక్క అర్థం. అలాగేంటంటే మరి జనవరి 25, 26, 27, 28 తేదీల్లో అలాంటి శక్తి మీ ఇంటిని దాటిపోతూ కాదు గమనిస్తూ, పరీక్షిస్తూ, కాపాడుతూ ఉంటుంది. ఈ 4 తేదీల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ 4 రోజులు ఆధ్యాత్మికంగా మరి మార్పు, వృద్ధి, నిర్ణయం అన్నటువంటి దానికి సంబంధించినటువంటి రోజులుగా ఉంటాయి. ఈ సమయంలో చాలామందికి అనవసర ఆలోచనలు తగ్గుతాయి. అలాగే మనస్ఫూర్తిగా దైవాన్ని పూజించాలి అనేటువంటి మనసు కూడా ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఇంటిని శుభ్రం చేయాలి అనిపిస్తుంది. మరి
దీపం వెలిగించాలని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొందరికి ఎన్నో రోజులుగా లేకపోయినా, ఎన్నో రోజులుగా దైవ పూజ చేసుకోవాలి అని మనసులో అనిపించినా, మరి దేవుడు మనల్ని పిలవడం లేదు. లేదా మనకి ఎటువంటి అవకాశం కూడా రావడం లేదు అని మీరు గత కొంతకాలంగా ఎన్నో విషయాల్లో బాధపడే ఉంటారు. కానీ అలాంటి వారికి కూడా ఇప్పుడు ఊహించని విధంగా ఒక్కసారిగా దీపం వెలిగించాలి అనిపిస్తుంది. దైవం తన దగ్గరకి, తన స్థానానికి, తన గుడికి పిలిపించుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కూడా ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వస్తుంది. మరి మీ ఇంట్లోనే అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, దైవశక్తి బయట ప్రపంచంలో కాదండి. మరి మీ యొక్క వ్యక్తిగత జీవితం దగ్గరే పనిచేస్తుంది. మీ ఇంట్లో అంటే మీ యొక్క కుటుంబ కర్మలు, అలాగే మీ యొక్క పూర్వజన్మ సంబంధాలు, బంధాలు, మీ యొక్క దైవానికి చేసిన ప్రార్థనల ఫలితం ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకే అమ్మవారి శక్తి ఈ రోజుల్లో మీ యొక్క ఇంటి ఎనర్జీని చదువుతుంది. ఏది తీసేయాలో, ఏది నిలిపివేయాలో, ఏది నింపాలో అన్నీ కూడా అమ్మవారు చూసుకున్నట్లుగా అవుతుంది. మరి ప్రత్యేకంగా ఏంటంటే ఈ అమ్మవారు మరి లేదా ఈ యొక్క ఆమె నీడ ఆమె మరి ప్రత్యేకంగా ఉందని మనకి ఎలా తెలుస్తుందండి? మీరు మాటల్లో చెప్తున్నారు కదా! అంటే ఇంట్లో ఊహించని విధంగా శాంతి వాతావరణం నెలకొల్పడం, మీ కుటుంబంలో ప్రత్యేకంగా ఎన్నో రోజులుగా ఎన్నో మనల్ని పీడిస్తున్నాయి లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు, కొన్ని వ్యతిరేకాలు మిమ్మల్ని ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటికి కూడా ప్రత్యేకంగా మీకు ఎప్పటినుంచో పరిష్కారం జరగడం లేదు. లేదా మీకేదో అశాంతి కలగడానికి, అసౌకర్యం కలగడానికి ప్రత్యేకంగా కారణాలు లేనప్పటికీ కూడా మీకు అనేక రకాలుగా ఇబ్బందులనేవి వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటిది అనుకోకుండా ఇంట్లో శాంతి రావడము, అలాగే కోపం తగ్గిపోవడము, ఎప్పుడూ మీకు కోపంగా ఉంటూ, బీపీగా ఉంటూ, మీ గురించి మీ కుటుంబ సభ్యులు కానీ, నలుగురు కానీ ఎప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కొంతమేర తగ్గి మీకు ఊహించని విధంగా ఆ కోపాలు తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది. అంతేకాదు పాత గొడవలు గుర్తొచ్చి పరిష్కరించుకోవాలనిపించడం కూడా జరుగుతుంది. అంతేకాదు మీకు శత్రువులున్నా కూడా వారితో ప్రేమగా మాట్లాడాలని అనిపిస్తుంది. లేదా శత్రువులు కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడడమే కాకుండా, మీ గురించి వారు చాలా పాజిటివ్‌గా అనుకోవడం కూడా జరుగుతుంది. అలాగే అమ్మవారి ఫోటో లేదా పేరు పదే పదే గుర్తుకు రావడం కూడా జరుగుతుంది. మరి దీపం వెలిగించకుండా ఉండలేకపోవడం, ఈరోజు ఏదో ఒక రకంగా పూజ చేసుకోవాలని మీకు ప్రత్యేకంగా అనిపించడం లాంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ప్రత్యేకంగా మీకు ఆ యొక్క అమ్మవారు లేదా తన యొక్క శక్తి మీ కుటుంబంపై, మీపై ఉంది. మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాను, నీకు అభయం ఇస్తాను అని మీకు అమ్మవారు సింబాలిక్‌గా చెప్తున్నట్లుగా మరి మీకు అనిపించేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులైతే ప్రధానంగా ఉంటాయి. మరికొందరికి కొన్ని వ్యాపారాలలో లాభ నష్టాలతో ఎంత నష్టాలతో బాధపడుతూ సమస్యల్లో ఉండేవారికి కూడా ఊహించని విధంగా కొందరు సహకారం అందించడం కావచ్చు. అదొక్కటి మాత్రమే కాదండి. మరికొందరికి ఉద్యోగాలలో కూడా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నా, మరి అవకాశాలు దక్కక బాధపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు కూడా ఈరోజు ఊహించని విధంగా ప్రత్యేకంగా మాత్రం ఈరోజు కొన్ని మంచి ఫలితాలైతే లభిస్తాయి. అంతేకాదు కొందరికి చదువు విషయంలో సమస్యలుంటాయి. అలా ఒక్కటని కాదండి. ఎన్నో సమస్యలకి, ఎన్నో ఇబ్బందులకి ఈరోజు ఆ అమ్మవారే మీ ఇంటికొచ్చి మనకివన్నీ పరిష్కరించిందా అని అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు మీకు కొన్ని అద్భుతాలు అని చెప్పలేం కానీ, కొన్ని మంచి విషయాలు జరుగుతాయి. ఈరోజు మీ గ్రహస్థితి, ఈరోజు ఈ యొక్క రాశి వారి మనస్తత్వానికి సంబంధించింది కానీ, అన్నిట్లలో కూడా వారి మనసు గాని చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేదైతే లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీకుండేటువంటి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది.
మీరు ఒకరిని నిందించాలి, నష్టపెట్టాలి అనుకోలేదు. మీరెవరికో అన్యాయం చేయాలి అనుకోలేదు. కానీ మీరు పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం వస్తే చాలు అని మీరు భావించారు. కానీ ఇన్ని రోజులు కూడా మీకు అటువంటిది రాక మీరు చాలా సతమతమవుతూ, మనశ్శాంతి లేక ఇబ్బంది పడి, సమస్యలు పడిన వాళ్ళకి కూడా ఈ యొక్క తేదీల్లో నేను చెప్పిన తేదీల్లో 25, 26, 27 తేదీల్లో ప్రత్యేకంగా మీకు ఊహించినటువంటి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి ఫలితాలు మీకైతే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మరి దీనిని బట్టి ప్రత్యేకంగా మీకు అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటేనండి, మరి ఇదేది కూడా మిమ్మల్ని భయం కలిగించే విషయం కాదు. అద్భుతాలు చూపించే సినిమా కూడా కాదు. ప్రత్యేకంగా ఇది మీకు మరి భక్తి ఆధారంగా చెప్పే ఆధ్యాత్మిక అవగాహన, మరి స నమ్మేవారికి శాంతి, అనుభవించే వారికి మార్పు, ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ అమ్మవారు ఈమె మీ ఇంట్లో ఏ విధమైనటువంటి శబ్దం చేయరు కానీ, మనసులో మాత్రం చాలా ఖచ్చితమైన మార్పులు తెస్తారు. మరి ఈ 4 రోజుల్లో ఆ మార్పు మీ ఇంటి దగ్గర నుంచే మొదలవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మీకు మరి ఏదైతే అమ్మవారు మీ యందున ఉండి, మీ కుటుంబంలో కళ్యాణం కాని వారికి కళ్యాణాలు జరగాలని దీవించడం కానీ, ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే కొన్ని కొన్ని పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఫలించడం అనేదైతే జరుగుతుంది. మీకు వీలైతే మరి సాయంత్రం 6 గంటల తరువాత ఏదైనా దగ్గరలో దేవాలయం దగ్గర కానీ, లేదా రావి చెట్టు దగ్గర గానీ ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే ఖచ్చితంగా మాత్రం మీరెప్పుడైతే దీపం వెలిగిస్తారో తరువాతి రోజు ఖచ్చితంగా ఒక్కరికైనా గానీ మరి మీ చేతి గుండా వారికేదైనా భోజనానికి సహకారం చేయటమో, టిఫిన్ పెట్టించడమో, వారి కడుపు నింపటానికి ప్రయత్నం చేయండి. నా ఉద్దేశ్యం వారికి డబ్బులివ్వమని కాదండి. ప్రత్యేకంగా మీరు వారికేదైనా మీకు చేతనైనంత సాయం చేయడానికి ప్రయత్నించండి. కొన్ని అప్పుల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, ధనంలో సమస్యలు ఉన్నవారికి, మరి ప్రత్యేకంగా ఆరోగ్యంలో ఇబ్బందులున్నవారికి, ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలున్నా కూడా పూర్తిగా తొలగిపోవాలని నిండు మనసుతో నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని అమ్మవారి ఆశీస్సులు మీపై మనస్ఫూర్తిగా ఉండాలని మేమెప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. మరి ధన్యవాదాలు. అంతవరకు సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.